అందరికీ నా నమస్కారాలండి. మనం వచ్చేసి 'జిలేబీస్' పార్ట్ 1 చూసాం. పార్ట్ 2 చూసాం. ఇప్పుడు పార్ట్ 3 చూడబోతున్నాం. అసలేం జరిగింది? ఆ అబ్బాయి పేరు మున్నా అనే విషయం మనకు పార్ట్ 2లో తెలిసింది. మున్నా స్కూల్‌కి వెళ్తాడు. ఒక రూ. 4 ఫీజు కట్టాల్సి ఉంటుంది. అయితే ఆ డబ్బులతో జిలేబీలు కొనేస్తాడు. సరే రూపాయి పెట్టి తింటాడు. నలుగురికి పంచుతాడు. ఆ కిక్ ఎక్కిద్ది. అండ్ మిగతా రూ. 3 కూడా అదే విధంగా చేసేస్తాడు. ఇంటికొస్తాడు. చాలా ఆపసోపాలు పడతాడు. అది సరిగ్గా జీర్ణం గాక కడుపులో నొప్పి మొత్తానికి తెల్లారి బాగానే ఉంటుంది. స్కూల్‌కొచ్చేస్తాడు. రీసెస్ టైంలో అండ్ సార్ ఎవరైతే టీచర్ ఉన్నారో ఆయన గులాం మొహమ్మద్ గారు డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు రావాల్సినటువంటి ఏదైతే స్కాలర్‌షిప్ డబ్బులున్నాయో అవి నెక్స్ట్ మంత్‌కి పోస్ట్‌పోన్ అవుతాయి. ఇప్పుడు రూ. 4 కట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? కాబట్టి చాలా చాలా గందరగోళంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ రూ. 4 కావాలి. ఆ రూ. 4 ఎవరిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఏం జరిగిందో చూద్దాం పార్ట్ 3లో వచ్చేసి. రిమోర్స్‌ఫుల్ అంటే పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఎందుకు నేను అసలు ఈ పని నేను చేశాను. పశ్చాత్తాపం అనేది అతనిలో ఉందన్నమాట. పశ్చాత్తాపం అనేది ఇతనిలో బాగా పెరిగిపోయి ఉంది. అండ్ స్కేర్డ్ అంటే భయపడుతున్నాడు. అండ్ హి ప్రేస్ టు గాడ్ ఫర్ మానిటరీ హెల్ప్. ఎట్లా? ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ డబ్బులతో కూడినటువంటి హెల్ప్ ఎవరినడుగుతున్నాడు అంటే దేవుణ్ణడుగుతున్నాడు. హీ మేక్స్ మ్యాటర్ లుక్ నార్మల్ బట్ ప్రేస్ హార్డర్ దాన్ ఎవర్. చాలా సింపుల్‌గా అడుగుతున్నాడు. ఇస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా చేయను. కానీ చాలా కఠినంగా ప్రే చేస్తాడు. చాలా సింపుల్ అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు గానీ, చేసే ప్రేయర్ మాత్రం చాలా బలంగా చేస్తున్నాడు. ద ఇన్‌ఎవిటబుల్ హ్యాపెన్స్. ఏదైతే తప్పనిసరిగా జరగాలో అది జరిగిపోయింది. ఏం జరిగింది? అదే సస్పెన్స్. సో సమ్‌వేర్ అలాంగ్ ద వే హి నోటీసెస్ ద డివైడ్ బిట్వీన్ ఫ్యాన్సీఫుల్ అండ్ ఫ్యాక్చువల్. ఫ్యాన్సీఫుల్ అంటే మనం కూడా చాలా కోరుకుంటాం. కానీ అక్కడ నిజానికి జరిగేది వేరుగా ఉంటుంది. చాలా ముచ్చట పడతాం. ఒక కారు కొనాలనుకుంటాం. కొంటే సరిపోయిందా మెయింటైన్ చేయొద్దు. ఫ్యాక్చువల్‌గా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఓ తెల్లటి ఏనుగు ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటాం. కానీ ఆ ఏనుగు వచ్చిన తర్వాత దాన్ని మేపాలి అంటే మామూలు విషయం కాదు. కాబట్టి అదేదో నక్కకి, నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది జీవితంలో. దేర్ వాస్ షేడ్ గివింగ్ ట్రీ బిసైడ్ రైల్వే ట్రాక్స్. ఆ రైల్వే ట్రాకుల పక్కన నీడనిచ్చేటటువంటి ఓ చెట్టు ఉంది. ఐ సాట్ అండర్ ఇట్ అండ్ వండర్డ్ వెదర్ దేర్ కుడ్ పాసిబుల్ బి ఏ మోర్ అన్‌ఫార్చునేట్ చైల్డ్ దాన్ మీ ఇన్ దిస్ వరల్డ్. ఆలోచించడం మొదలుపెట్టాను. నాకన్నా దురదృష్టమైన పిల్లోడు ఎవడైనా ఉంటాడా? వెన్ ద కాయిన్స్ హ్యాడ్ ఫస్ట్ క్రియేటెడ్ ర్యాకెట్ ఇన్ మై పాకెట్ ద ఎంటైర్ మ్యాచ్ సీమ్డ్ సో సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే కాయిన్స్ ఉన్నాయో తన నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ క్రియేటెడ్ ర్యాకెట్ ఇన్ మై పాకెట్ వాడుతున్నాడు అనమాట. ర్యాకెట్ ఇన్ మై పాకెట్ అవి వచ్చినప్పుడు ఖర్చు చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉన్నాయి. ఏముంది? ఈ ఫీజు జిలేబీలు కొంటాం. ఆ ఫీజు ఎక్కడి నుంచి? స్కాలర్షిప్ డబ్బులు వస్తే ఫీజుగా కట్టేస్తాం. జిలేబీలు ఫీజుతో కొంటాం. ఫీజుని ఎలా కడతాం? స్కాలర్షిప్ డబ్బులతో కడతాం. కానీ అంత ఈజీగా జరిగిపోయిందా? ఈ జిలేబీస్ విత్ ద ఫీజ్ మనీలతో జిలేబీలు తినేయి అండ్ పే ద ఫీజ్ విత్ స్కాలర్షిప్ మనీ. ఫీజ్ ఏమో స్కాలర్షిప్ డబ్బులతో కట్టే. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉందో చూడండి. ఐ థాట్ దాట్ 2 and 2 యాడెడ్ అప్ టు 4 అండ్ కుడ్ నెవర్ బి 5. అండ్ ఏం ఆలోచించాడు? 2, 2 కలిపితే 4 అవుతాయి కానీ 5 అవ్వవు కదా. ఐ థాట్ దట్ 2 and 2 యాడెడ్ అప్ టు 4 కుడ్ నెవర్ బి 5 అనుకున్నాడు. 5 అవ్వవు గాయి 4 అయ్యేది అనుకున్నాడు. హౌ వాస్ టు నో దాట్ సమ్ టైమ్స్ ఇట్ యాడెడ్ అప్ టు 5 యాజ్ వెల్. కానీ అవి 5 అవుతాయనే సంగతి నాకు ఇప్పుడిప్పుడే హౌ వాజ్ ఐ టు నో దాట్ సమ్ టైమ్స్ ఇట్ యాడెడ్ అప్ టు 5 యాజ్ వెల్. 5 కూడా. కాబట్టి 2, 2 కలిపితే ఏమవుతాయి? 4 అవుతాయి. కానీ 5 ఎలా? 5 కూడా అవుతాయా? అంటే యెస్ అవుతాయి అని అనిపిస్తుంది ఈ సిట్యుయేషన్ బట్టి. చాలా సింపుల్‌గా అనుకున్నాడు. హ్యాడ్ ఐ నోన్ దాట్ ఐ వుడ్ గెట్ ద స్కాలర్‌షిప్ ద నెక్స్ట్ మంత్. నాకు ముందే తెలిసుంటే ఆ స్కాలర్‌షిప్ డబ్బులు తర్వాత నెలలో వస్తాయని
ఐ వుడ్ హ్యావ్ పోస్ట్‌పోన్డ్ మై జిలేబీ ఈటింగ్ ప్రోగ్రామ్ టు నెక్స్ట్ మంత్ యాస్ వెల్. ఆ జిలేబీలు తినే ప్రోగ్రామ్ కూడా నేనేం చేస్తా, నెక్స్ట్ మంత్‌కి యేసుకునేవాడిని కదా ఆ ప్రోగ్రామ్. నౌ ఫర్ ద క్రైమ్ ఆఫ్ ఈటింగ్ ఎ ఫ్యూ జిలేబీస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్, ఐ వాస్ అబ్సెంట్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ క్రౌచింగ్ ఇన్ ద షేడ్ ఆఫ్ ఎ ట్రీ ఇన్ ఎ డెజర్టెడ్ కార్నర్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. చూడండి చిన్న తప్పు. జిలేబీలు తిన్నాడు. తిన్నవాడు స్కూల్ మానేశాడు. స్కూల్ మానేసి ఓ చెట్టు కింద ఎవరూ లేని రైల్వే స్టేషన్‌లో డిజర్టెడ్ అంటే జనావాసం లేనటువంటి ఒక మూలన కూర్చొనున్నాడు. సిట్టింగ్ దేర్ అండర్ ద ట్రీ ఎట్ ఫస్ట్ ఐ ఫెల్ట్ లైక్ క్రైయింగ్. అస్సలు ఏడవాలని అనిపించింది. భయంకరంగా ఏడవాలనిపించింది. క్రౌచింగ్ అంటే కూర్చోవడం. ఏం చేశాడు? జిలేబీలు తిన్నాడు. జిలేబీలు తిన్నాడు. ఇప్పుడు స్కూల్ మానేశాడు. రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్నాడు. ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అనేసి చాలా ఇది చేస్తుండు. ఇదంతా ఎట్లా జరిగింది? ఫస్ట్ క్రియేటెడ్ ర్యాకెట్ ఇన్ మై పాకెట్. దానివల్ల జరిగింది. కాయిన్స్ ఏం చేసినాయి? గొడవ చేసినాయి. పెద్ద గొడవ చేసినాయి. గొడవ చేసి ఏం చేసినాయి? డబ్బులుంది ఖర్చు పెట్టడానికే, జిలేబీలుంది తినడానికే. ఇక్కడి నుంచి వచ్చింది. అంటే గొడవ చేసినాయి. ర్యాకెట్ ఇన్ మై పాకెట్. ఏం జరిగింది? పాకెట్‌లో నుంచి ఎగిరిపోయినాయి ఇప్పుడు. దెన్ ఐ ఫెల్ట్ లైక్ లాఫింగ్ వెన్ ఇట్ స్ట్రక్ మీ దట్ ద టియర్స్ ఐ వాస్ షెడ్డింగ్ వర్ నాట్ టియర్స్ బట్ డ్రాప్స్ ఆఫ్ జిలేబీ సిరప్. నాకు కూడా నవ్వొచ్చింది. ఎందుకంటే నవ్వాలనిపించింది, నవ్వుతున్నాడు. ఒక ఐడియా వచ్చేసింది మైండ్‌లో. ఏ అయితే కన్నీళ్ళు వస్తున్నాయో అవి కన్నీళ్ళు కాదు, జిలేబీ పాకం అంట. జిలేబీ పాకం వస్తుంది, కన్నీళ్ళు కాదు. జిలేబీ పాకం అనుకున్నప్పుడు అతనికి ఏమొచ్చింది? నవ్వొచ్చింది. నాకు కూడా అంతే వచ్చింది. ఫ్రమ్ ద జిలేబీస్ మై థాట్స్ వెంట్ టు ద ఫీజ్. జిలేబీల నుంచి ఫీజు మీదకి అండ్ ఫ్రమ్ ఫీ టు మాస్టర్ గులాం మొహమ్మద్ కేన్. గులాం మొహమ్మద్ గారి యొక్క కర్ర వైపుకి. అండ్ ఫ్రమ్ హిస్ కేన్ ఐ థాట్ ఆఫ్ గాడ్. ఆ కర్ర నుంచి తప్పించుకోవాలంటే దేవుడు. ఐ క్లోజ్ మై ఐస్ అండ్ బిగాన్ టు ప్రే. ఇట్లా ఆలోచనలు భయంకరంగా వస్తున్నాయండి తనకి. మామూలు కాదు. జిలేబీలు, తిన్న జిలేబీలు, ఖర్చు పెట్టిన ఫీజు డబ్బులు, మాస్టర్ గులాం మొహమ్మద్ గారి యొక్క కర్ర అండ్ ఆ తర్వాత దేవుడు కనిపించాడండి చివరికి. అల్లామియా ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. ఓ దేవా, దేవుడోయ్ నేను మంచోడినయ్యా. ఐ హావ్ మెమరైజ్ ద ఎంటైర్ నమాజ్. నమాజ్ మరి చదువుతారు కదా, మొత్తం చెప్పేస్తాను నీకు. నాకంతా వచ్చు. ఐ ఈవెన్ నో ద లాస్ట్ 10 సూరాస్ ఆఫ్ ఖురాన్ బై హార్ట్. చివరి 10 సూరాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చు నాకు. ఇఫ్ యూ విష్ ఐ కెన్ రిసైట్ ఎంటైర్ ఆయతల్ కుర్సీ ఫర్ యూ జస్ట్ నౌ. రిసైట్ మొత్తం ఆయతీ కుర్సీ. ఇవన్నీ ఏంటంటే ప్రార్థనలు అన్నమాట. ప్రార్థనలో రకాలు మొత్తం చెప్పేమంటే నీకు అప్పచెప్పేస్తా. రిసైట్ అంటే అప్పచెప్పడం. ద నీడ్ ఆఫ్ యువర్ డివైటెడ్ సర్వెంట్ ఈజ్ ఓన్లీ ఫీజ్ మనీ దట్ ఎయిట్ జిలేబీస్ విత్. కాబట్టి నీ యొక్క భక్తుడికి కావాల్సింది 4 రూపాయలయ్యా. కోట్లు అడగట్లా, 4 రూపాయలు. సో ఆల్ రైట్, ఐ అడ్మిట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. ఓకే, నేను ఒప్పుకుంటా, నేనైతే తప్పు చేశా. ఐ డింట్ ఈట్ దెమ్ ఆల్ బై మై సెల్ఫ్. ఒకసారి నువ్వు కనికరించాలి, లాజిక్ విను. ఏంటంటే నేను నాకనే తినలేదుగా. సో ఐ ఫెడ్ దెమ్ టు ఎ హోల్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ టు. ఎంతమంది పిల్లలకి భోజనం ఆ రోజు పెట్టానయ్యా, ఆ జిలేబీలు పెట్టానయ్యా. బట్ యాస్ ఇట్ వాజ్ మిస్టేక్. అయినా నేను నాది తప్పే అంటున్నా. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ద స్కాలర్షిప్ మనీ వుడ్ బి గివెన్ నెక్స్ట్ మంత్. స్కాలర్షిప్ డబ్బులు గనక నెక్స్ట్ మంత్ వస్తాయని ఒకే ఒక్క విషయం తెలుసుంటే ఐ వుడ్ నెయిదర్ హ్యావ్ ఈటెన్ దెమ్ నార్ ఫెడ్ దెమ్ టు అదర్స్. నేను తినేవాడిని కాదయ్యా, ఇతరులకు పెట్టేవాడిని కూడా కాదు. నౌ యూ డూ వన్ థింగ్. తప్పైతే జరిగిపోయింది. ఇప్పుడు ఓ పని చేయి. జస్ట్ పుట్ 4 రూపీస్ ఇన్ మై బ్యాగ్. ఏం చేస్తా అంటే నేను చూడనప్పుడు ఓ 4 రూపాయలు నా బ్యాగ్లో పడి, ఇఫ్ దేర్ ఇస్ అ పైసా మోర్ దాన్ 4 రూపీస్ ఐ విల్ బి వెరీ డిస్ప్లీజ్ విత్ యూ. ఆ 4 రూపాయలకి మించి నీ భక్తుడికి ఒక్క పైసా ఎక్కువ ఇచ్చినా నేను చాలా బాధపడతాను తెలుసా. 4 రూపాయలు చాలు. ఓకే, నీకు నా మీద ఎక్కువ ప్రేమ ఉండుండొచ్చు. ఐ ప్రామిస్ ఇఫ్ ఐ ఎవర్ ఈట్ స్వీట్స్ విత్ మై ఫీజ్ మనీ అగైన్ దెన్ లెట్ ఎ థీవ్స్ పనిష్మెంట్ బీ మై పనిష్మెంట్. ఒక దొంగ దోచుకున్నట్టుగా చూడు. ఒకవేళ నెక్స్ట్ ఇదే తప్పు కనుక నేను చూసినట్లయితే దొంగకి వేసే పనిష్మెంట్ ఏంటి? దొంగతనం చేసినందుకు ఏ చేత్తో దొంగతనం చేస్తే ఆ చేయి నరికేయాల. అది థీవ్స్ పనిష్మెంట్. సో అల్లామియా జస్ట్ దిస్ వన్స్ హెల్ప్ మీ అవుట్. ఈ ఒక్కసారి బయటపడేయ్యా. ఈ ఒక్కసారి ఈ కష్టంలో నుంచి నన్ను
బయటపడేయి, హెల్ప్ మీ ఔట్ అంటే బయటపడేయమని. దేర్ ఈస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ యువర్ ట్రెజరీ. నీ దగ్గర పెద్ద ధనాగారం ఉంది. అందులో ఏమైనా రూ. 4 పెద్ద ఎక్కువ అయింది నీకు. ఇన్ అవర్ చాపరాసి టేక్స్ ఎ హోల్ లాట్ ఆఫ్ మనీ హోమ్ ఎవ్రీ మంత్. అది ప్యూను. అతనే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తాడు ప్రతి నెల కూడా. మా దగ్గర ఉండేటటువంటి ప్యూనే. అండ్ అల్లాజీ, ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ ద నెఫ్యూ ఆఫ్ బిగ్ ఆఫీసర్. నేను మేనల్లున్నయ్యా ఓ పెద్ద ఆఫీసర్కి, కోర్టులో పనిచేస్తాడు మా చాచా. వోంట్ యూ గివ్ మీ జస్ట్ ₹4? ₹4 ఇవ్వయ్యా. ఇవ్వలేవా? ఆఫ్టర్ ద ప్రేయర్ ఐ ఆఫర్ నమాజ్. ఇదంతా చెప్పిన తర్వాత నమాజ్ కూడా చేశా. 10 సూరస్ని చదివా. అయతల్ కుర్సీ కూడా చేశా. తర్వాత కల్మా ఈ తయ్యబ్ కూడా చదివా. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఐ రిమెంబర్. ప్రతిదీ ఏదొచ్చో మొత్తం చదివేశాడనమాట నీ భక్తుడని నిరూపించుకోవడానికి. దెన్ ఐ బ్లూ ఓవర్ మై బ్యాగ్ సేయింగ్ చూ. అంతా చదివి బ్యాగ్ ఓపెన్ చేసి చూ మంత్ర అన్నాడు. ఓకే, బ్యాగ్లో అట్లా పైనే చూ అన్నాడు. దెన్ ఆఫ్టర్ సేయింగ్ బిస్మిల్లా, బిస్మిల్లా చెప్పాడు. ఐ రియలైజ్ దాట్ వాట్ దే సెడ్ వాజ్ ఓన్లీ టూ ట్రూ. నో వన్ కెన్ ఎరేజ్ వాట్ ఫేట్ హ్యాస్ డిక్రీడ్. ఇక చివరికి అర్థమైంది ఏంటంటే, విధి ఆడిన వింత నాటకాన్ని ఎవరూ మార్చలేరు అనేది అర్థమైంది. మామూలుగా కాయిన్స్ ఎప్పుడు మాట్లాడవు, కాయిన్స్ మాట్లాడినాయి అంట. ఓకే, రాకెట్ ద పాకెట్ అయింది. ఓ మంచి ఇది చెప్పారు, డబ్బులుంది ఖర్చు పెట్టడానికే, జిలేబీలుంది తినడానికే. వాటే అసలు మామూలు కాదు. విధి రాతని ఎవరూ మార్చలేరనే విషయం మున్నాకి తెలిసిపోయింది. ఫర్గెట్ ₹4, దేర్ వర్ నాట్ ఈవెన్ 4 పైసా ఇన్ మై బ్యాగ్. చూ అన్నాడు, బిస్మిల్లా అన్నాడు, కానీ 4 పైసలు కూడా రాలా. జస్ట్ ఏ ఫ్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్. కొన్ని పుస్తకాలు ఉన్నాయి అంతే. టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, ఒక పెన్సిలు, ఒక షార్ప్నరు, ఒక ఐడి కార్డు. మై మాము హ్యాడ్ సెంట్ మీ లాస్ట్ ఐడి. ఏదైతే ఐడి పంపించారో వాళ్ళ మామయ్య, అవి ఉన్నాయి అంతే. ఐ ఫెల్ట్ లైక్ క్రయింగ్ యాజ్ లౌడ్లీ యాజ్ ఐ కుడ్, బట్ దెన్ ఐ రిమెంబర్డ్ దట్ స్కూల్ మస్ట్ హ్యావ్ ఎండెడ్ అండ్ ద చిల్డ్రన్ మస్ట్ బి ఆన్ దేర్ వే హోమ్. ఇక గట్టిగా కేకేయాలనుకున్నాడు. అదేదో నాని సినిమాలో గట్టిగా రైల్వే స్టేషన్ కేకేస్తుంటాడు, అట్లా ఈడు కూడా గట్టిగా కేకేద్దాం అనుకున్నాడు బాగా. టైర్డ్ అండ్ డిఫీటెడ్. ఇంకా అలసిపోయాడు, ఓడిపోయాడు. టైం అయింది, ఇళ్ళకి పిల్లలు వెళ్ళే టైం అయింది. ఐ గాట్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ వాక్ టు ద బజార్. అక్కడి నుంచి లేచి బజార్ వైపుకి వెళ్ళాడు. వెయిటెడ్ ఫర్ ద స్కూల్ బెల్ టు రింగ్. మరి స్కూల్ బెల్ మోగాలి కదా. సో దట్ వెన్ ద చిల్డ్రన్ కేమ్ అవుట్ ఐ టు వుడ్ వాక్ హోమ్ విత్ దెమ్ యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ స్ట్రైట్ ఫ్రమ్ ద స్కూల్. కాబట్టి బెల్లు మోగాలి, మోగిన బెల్లు వినాలి, పిల్లలు బయలుదేరాలి, ఆ పిల్లలతో పాటు ఇతను కూడా బయలుదేరాలి. ఎందుకంటే స్కూల్ వెళ్ళారు, నేను డైరెక్ట్గా స్కూల్ నుంచి ఇంటికి వచ్చానని తెలియాలి కాబట్టి. ఐ డింట్ ఈవెన్ రియలైజ్ దాట్ ఐ వాజ్ స్టాండింగ్ నియర్ జిలేబీ వాలాస్ షాప్. జిలేబీ ఎవరైతే జిలేబీ అమ్మాడో అంతకుముందు, ఆడి షాప్ దగ్గర నిలబడ్డానే సంగతి కూడా తెలియట్లా. సడన్లీ ద హల్వాయి కాల్డ్ అవుట్. వెంటనే కస్టమర్ని పిలిచాడనమాట. గ్రేట్ కస్టమర్, ₹4 పెట్టుకున్నాడు. క్యో బాయ్, షల్ ఐ వే రూపీస్ వర్త్? ₹1 జిలేబీలు ఇవ్వమంటావా అన్నాడు. డోంట్ వాంట్ జిలేబీస్ టుడే? ఈరోజు జిలేబీలు తినవా అన్నాడు. ఐ ఫెల్ట్ లైక్ సెయింగ్ ఐ వోంట్ ఈట్ యువర్ జిలేబీస్ టుడే. ఈరోజు నేను నీ జిలేబీలు తినను కానీ ఐ వుడ్ ష్యూర్ లైక్ టు రోస్ట్ యువర్ లేయర్. నీ కాలే ఉందే అది పీకి దాన్ని రోస్ట్ చేసుకొని వేపి ఈట్ దట్ ఇన్స్టెడ్. ఆ కాలేయాన్ని తింటా, నీ లివర్ని తింటా అని అందామనుకున్నా. బట్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ టూ వెల్ దట్ డే. కానీ బాగోలా, మనసేం బాగోలా. సో ఐ సింప్లీ మూడే, ఏమనకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అనవసరంగా ఇదో బాధ ఎందుకు, అసలే తప్పు జరిగిపోయింది. ద నెక్స్ట్ డే ఐ డిడ్ ద సేమ్ థింగ్. నెక్స్ట్ డే కూడా అంతే. మరి మొహమ్మద్ గారు డబ్బులు అడుగుతారు, ఇవ్వాలి. రీసెస్ టైంలో కలెక్ట్ చేసుకుంటారు, రీసెస్ నుంచి జంప్. ఐ గాట్ డ్రెస్ వేసుకున్నాడు. లెఫ్ట్ హోమ్. ఇక స్కూల్కి వెళ్తున్నట్టే ఇంటి నుంచి బయలుదేరారు. వెంట్ అప్ టు ద స్కూల్ గేట్ దాకా వెళ్ళాడు. అండ్ దెన్ టర్న్ ఆఫ్ టు ద రైల్వే స్టేషన్. మరలా ఏం చేశాడు, రైల్వే స్టేషన్ వైపుకి బయలుదేరాడు. అండర్ ద సేమ్ ట్రీ, మరలా అదే ట్రీ. ఐ సాట్ అండ్ బిగాన్ టు సే ద సేమ్ ప్రేయర్స్. నిన్న ఏం జరిగిందో ఈరోజు కూడా అంతే. మొత్తం సురాజ్ కానీ అన్నీ, నమాజ్ కానీ బిస్మిల్లా కానీ ప్రతిదీ సేమ్ టు సేమ్. ఐ రిపీటెడ్లీ ప్లీడెడ్ అల్లామియా
అట్లీస్ట్ గివ్ ఇట్ టు మీ టుడే. టుడే ఈజ్ ద సెకండ్ డే. ఈ రోజు రెండో రోజు అయ్యా. చూ అంటాను, బ్యాగ్లో ₹4 ఉండాలి. దెన్ ఐ సెడ్ ఆల్ రైట్ కమ్ లెట్స్ ప్లే ఎ గేమ్. సరే, ఒక ఆట ఆడదాం. ఐ విల్ గో ఫ్రమ్ హియర్ టు దట్ సిగ్నల్. అక్కడ కనబడుతుంది సిగ్నల్, ఆ సిగ్నల్ దాకా వెళ్ళేసి వస్తా. యూ సీక్రెట్లీ ప్లేస్ ₹4 అండర్ దిస్ బిగ్ రాక్. ఓపెన్ చేయి. నా బ్యాగ్లో పెట్టడం నీకు ఇష్టం లేదేమో, ఈ పెద్ద రాయి కింద ఈ ₹4 పెట్టి, ఓకే, ₹4 పెట్టి ఐ విల్ టచ్ ద సిగ్నల్ అండ్ కమ్ బ్యాక్. ఆ సిగ్నల్ పట్టుకొని వస్తా. బహుశా నా దగ్గరకు వచ్చి నువ్వు కనబడడానికి ఇబ్బంది పడుతున్నావేమో, నేను అది టచ్ చేసి వస్తా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈలోగా రాయి కింద పెట్టి, వాట్ ఫన్ ఇట్ విల్ బీ ఇఫ్ ఐ పికప్ ద రాక్ అండ్ ఫైన్ ₹4 అండర్ నీ. బా, వచ్చి ఆ రాయి కింద అట్లా పట్టుకొని అలా రాయి తీస్తే ₹4 ఉండే వచ్చే కిక్ ఎలా ఉంటుంది. సో ఆర్ యూ రెడీ? రెడీనా దేవుడా? ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ద సిగ్నల్. నేను సిగ్నల్ వైపు వెళ్తున్నాను. 1, 2, 3. ఐ వెంట్ అప్ టు ద సిగ్నల్ అండ్ రిటర్న్ స్మైలింగ్. సిగ్నల్ వెళ్ళాడు, టచ్ చేశాడు అండ్ నవ్వుకుంటా వచ్చాడు. ఇచ్చేసావా దేవుడా? ఇచ్చేస్తుంటావు, నాకు తెలుసు, ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ గుడ్ గాడ్. బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ద కరేజ్ టు పిక్ అప్ ద రాక్. కానీ నవ్వుకుంటా వచ్చినోడు అక్కడికి వెళ్ళి ఆ రాయిని తీసే సాహసం చేయలేకపోయాడు. అంత దమ్ముండట్లా. వాట్ ఇఫ్ కాయిన్స్ వర్ నాట్ దే? ఒకవేళ తీసా, డబ్బులు లేవు, ఏంటి పరిస్థితి? బట్ దెన్ ఐ థాట్ వాట్ ఇఫ్ దే వర్? ఒకవేళ ఉండుంటే? ఫైనలీ ఆఫ్టర్ సేయింగ్ బిస్మిల్లా వెన్ ఐ లిఫ్టెడ్ అప్ ద రాక్ ద బిగ్ హెయిరీ వామ్ గాట్ అప్. డబ్బులు లేవు కానీ ఒక నల్లటి పురుగు అయితే ఉంది, బొచ్చు పురుగు ఉంది. అండ్ కర్లింగ్ అండ్ ట్విస్టింగ్ రిగిల్ టువర్డ్ మీ. ఏంద్రా, నేనుంటున్న రాయిని తీసావు ఏంద్రా అన్నట్టుగా అది చుట్టుకుంటా, ట్విస్ట్ అవుతా, ఓకే, దాన్ని చుట్టుకుంటా. ఇది ఏంటంటే బొచ్చు పురుగు అనమాట, నల్లగా ఉంటుంది. అదే చుట్లు తిరుగుతుంది. ఐ స్క్రీమ్డ్ అండ్ ర్యాన్ అవే అండ్ వన్స్ అగైన్ టచ్ ద సిగ్నల్. భయపడి ఉరికెత్తి మళ్ళీ సిగ్నల్ని టచ్ చేశాడు. దెన్ క్రాలింగ్ ఆన్ మై హ్యాండ్స్. ఈసారి ఏం చేశాడు? పరిగెత్తు రాలేదు కానీ 4 కాళ్ళు, ఏదైతే జంతువులు పాక్కుంటా వస్తాయో, కుక్క ఎలా నడిచిద్ది 4 కాళ్ళ మీద, అట్లా ఇతను కూడా ఏం చేశాడంటే క్రాలింగ్ ఆన్ మై హ్యాండ్స్, పాక్కుంటా, చేతులు కాళ్ళు ఉపయోగించుకుని పాక్కుంటా. ఐ రీచ్ ద ట్రీ. మళ్ళా చెట్టు దగ్గరకు వచ్చాడు. ఐ ట్రైడ్ మై బెస్ట్ నాట్ టు లెట్ మై ఐస్ స్ట్రే టువర్డ్స్ ద రాక్. చాలా చాలా ప్రయత్నించాడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే సాయశక్తులా ప్రయత్నించాడనమాట. అతని కళ్ళు ఆ రాయి వైపు చూడకుండా ఉండడానికి. ఎందుకంటే తీస్తే ₹4 రావాలి కదా. కానీ రాలా. ఏమొచ్చింది? ఒక పురుగు మాత్రమే అక్కడ ఉన్నదనమాట. బట్ యాజ్ ఐ పిక్డ్ మై బ్యాగ్ అండ్ వాజ్ అబౌట్ టు లీవ్ ఐ హ్యాడ్ టు లుక్ వన్స్ అగైన్ ఎట్ ద రాక్. బ్యాగ్ తీసుకొని నడిచేటప్పుడు మరలా దాని వైపు అప్రయత్నంగా చూడాల్సి వచ్చింది. అండ్ డూ యూ నో వాట్ ఐ సా దేర్? ఏం కనబడిందో తెలుసా? ఐ సా మిస్టర్ వామ్ కాయిల్డ్ ఆన్ ఇట్ కంఫర్టబుల్లీ స్టేరింగ్ ఎట్ మీ. అది ఏం చేసింది అంటే ఏదైతే పురుగు ఉందో, బొచ్చు పురుగు అని చెప్పుకున్నాం కదా, ఆ పురుగు చక్కగా చుట్టుకొని ప్రశాంతంగా ఉండి ఈ పిల్లోడి వైపే తేరి చూస్తుంది అనమాట. ఐ వాక్డ్ అవే థింకింగ్ టుమారో ఐ విల్ డూ వజూ, వేర్ క్లీన్ క్లోజ్ అండ్ కమ్ హియర్. రేపు నేనేం చేస్తాను, మళ్ళీ ఏదో ఒక ప్రేయర్ అనమాట, ఇది చేస్తాను. మంచి బట్టలు వేసుకొని వస్తాను, వచ్చి మరలా ఇక్కడికి వస్తాను, మంచి ప్రేయర్ చేసి వస్తాను. ఫ్రమ్ మార్నింగ్ టు నూన్ ఐ విల్ కీప్ రీడింగ్ నమాజ్. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు నేనేం చేస్తా? ప్రేయర్ చేస్తానే ఉంటా. ఇఫ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ అల్లా డస్ నాట్ గివ్ మీ ₹4, ఆ తర్వాత కూడా ₹4 ఇవ్వకపోతే ఐ విల్ బి ఫోర్స్ టు లెర్న్ హౌ టు స్ట్రైక్ బార్గెయిన్స్ ఆర్ మేక్ డీల్స్ విత్ హిమ్. ఏ విధంగా దేవుడితో ఏంటంటే బేరాలు ఆడాలో అది నేర్చుకుంటా, డీల్ చేసుకోవాలో అలాంటివి నేర్చుకుంటా. ఏదో మొత్తానికి తేడా పడుతుంది, డీల్ చేసుకోవాలి. ఏదో ఒక దేవుడితో ఎట్లాగైనా సరే బేరం ఆడదాం, ఆడి ఆ ₹4 సంపాదిద్దాం. ఆఫ్టర్ ఆల్ ఇఫ్ మై అల్లా డస్ నాట్ గివ్ మీ ₹4 దెన్ హూ విల్? ₹4 దేవుడు ఇవ్వకపోతే ఎవరిస్తారు? That day when I returned home, apparently from school and actually from railway station, I was caught. అయితే ఆ రోజున ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, స్పష్టంగా చెప్పాలంటే స్కూల్ నుంచి కాదు, యాక్చువల్లీ ఫ్రమ్ రైల్వే స్టేషన్. అతను ఎక్కడి నుంచి?
స్కూల్ నుంచి వచ్చాడని చెప్పుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? రైల్వే స్టేషన్ నుంచి ఇంటికెళ్ళాడు. ఐ వాస్ కాట్ పట్టుబడ్డాడు. ద రిపోర్ట్ ఆఫ్ మై అబ్సెన్స్ హ్యాడ్ రీచ్డ్ హోమ్. ఏదైతే అతను స్కూల్‌కి ఉండట్లేదన్న విషయం పేరెంట్స్‌కి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇదేంటంటే ఇట్స్ యూజ్‌లెస్ టు రిలేట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. ఆ తర్వాత ఏం జరిగిందో అదంతా చెప్పడం అనవసరం. ఎందుకు అనవసరం? హెవీ బీటింగ్, మామూలు కోటింగ్ ఇచ్చుండరు. వాట్ హ్యాపెండ్. ఏది జరిగిందో అది జరిగిపోయింది అంతే. బట్ అప్ టు 7th or 8th standard I kept wondering if Allah Miah had sent me 4 rupees that day, what harm could have possibly caused anyone? It was only later that I came to conclusion that if Allah Miah were to provide all for asking, then man would even today be living in nests like vultures and crows and would not have learned art of making jalebis. ఇది యాక్చువల్‌గా ఏది జరిగిందో అది జరిగిపోయింది. ఏం జరిగుంటుంది ఆ రోజున? ఖచ్చితంగా పిచ్చగొట్టుడు కొట్టుంటారు ఇంట్లో. ఎవరిని? నదీం ఖస్మి రాశారు ఇది. మన పేరొచ్చేసి మున్నా అని మనకు చెప్పారనమాట. అబ్బాయి పేరేంటి? మున్నా. కాబట్టి ఈ మున్నాకి ఏం జరిగి ఉండిద్ది? పిచ్చగొట్టుడు కొట్టుంటారు. 8th స్టాండర్డ్ వరకు 7, 8 చదివేదాకా కూడా ఇతనికి ఒకటే ఆలోచన, ఆలోచిస్తా ఉండేను. ఇఫ్ అల్లా మియా హ్యాడ్ సెంట్ మీ 4 రూపీస్ దట్ డే, 4 రూపాయలు గనక ఆ రోజున దేవుడు ఇచ్చుంటే, వాట్ హార్మ్ కుడ్ ఇట్ హ్యావ్ బీన్ కాజ్డ్ ఎనీవన్? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉండేదా? ఏం ఉండేది కాదు. ఏదైనా అపాయం జరిగేదా? ఏదైనా హాని జరిగేదా? ఏది జరిగి ఉండదే. ఎందుకు ఇవ్వలేదు అని ఆలోచించేవాడిని 7, 8 తరగతి వరకు. It was only later that I came to conclusion that if Allah Miah were to provide all for the asking, ఇప్పుడు ఒకవేళ దేవుడు గనక అట్లానే ప్రతి మనిషి కూడా నమాజ్ చదువుతున్నాడనో, అడిగాడనో, ఆ డబ్బులు గనక ఇచ్చేస్తే, దెన్ మనిషి ఎట్లా జీవిస్తూ ఉండేవాడు? ఈ రోజుకి కూడా గూడుల్లో, చెట్ల మీద ఎట్లా వల్చర్స్, రాబందుల్లాగా, కాకుల్లాగా ఏం చేసేవాడు? చెట్ల మీదే నివసిస్తూ ఉండేవాడు. అడవుల్లో ఉండేవాడు. ఆది మానవుడిలాగా ఉండేవాడు. వుడ్ నాట్ హ్యావ్ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ జిలేబీస్. జిలేబీలు తయారు చేసే ఆర్ట్ మనిషి నేర్చుకుని ఉండేవాడే కాదు. చక్కగా ఏం చేసేవాడు? తనకు వచ్చిన తింట ఆది మానవుడి లెక్కనే జీవించేవాడు. మనిషి డెవలప్ అయ్యేవాడే కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చివరికి రియలైజ్ అయింది ఏంటంటే, ఇక తాను ఏదైతే దేవుడు చేశాడో అది కరెక్ట్ అనేసి నిర్ణయానికైతే వచ్చేసాడనమాట. ఇందాక మనం వజూ అని చెప్పుకున్నాం కదా, అదేంటంటే అబ్లూషన్, అంటే ప్రేయర్ చేసే ముందు ఏదైతే ఉందో ఆ కార్యక్రమం అనమాట. జనరల్గా మసీదులోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వజూ చేయడం జరుగుతుంది. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మొహం కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు. ప్రేయరు వన్ ఆఫ్ ది ప్రేయర్ అని చెప్పాను కాదు, బిఫోర్ ప్రేయర్ చేస్తారనమాట. అది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రేయర్ లాగా. ముందు వజూ చేయాలి అంటే అతను ఏమనుకున్నారు? ఏదో లోపం ఉంది నేను చేసిన దాంట్లో, ఇది చేద్దాం, క్లియర్ చేద్దాం, వజూ కూడా చేద్దాం, అది కూడా చేస్తే బెటర్. ఏదో ట్యాప్ ఉంటుంది కదా, అక్కడ చేతులు కాళ్ళు కడిగేసుకొని మనం ప్రేయర్ చేద్దాం. ఏదో తప్పు నేను చేసిన దాంట్లో, దేవుడు ఇచ్చేస్తాను 4 రూపాయలు. కాబట్టి అన్ని సూరత్లు అన్నీ కూడా చదివేయడం అయితే జరిగింది. ఇది రాసింది అంటే అహ్మద్ నదీం ఖస్మి, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఉర్దూ బై సుఫియా పఠాన్. అయితే ఉర్దూలో నుంచి ఇంగ్లీష్లోకి సుఫియా పఠాన్ అనే వ్యక్తి దీన్ని తర్జుమా చేయడం జరిగింది. యాక్చువల్గా ఉన్నది ఈ కథ అంతా కూడా ఉర్దూలో అనమాట. అయితే దాన్ని ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఉర్దూ బై ఉర్దూలో నుంచి దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది సుఫియా పఠాన్, రాసింది అహ్మద్ నదీం ఖజ్మి. మొత్తానికి తాను చాలా 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 కష్టపడ్డాడు తన యొక్క సిచ్యువేషన్ నుంచి ఎలాగైనా బయటపడడానికి. ఆ సిచ్యువేషన్ ఏంటి? కేవలం ఒక్క 4 రూపాయల కోసం పడిన తపన అన్నమాట. ఈయన రకరకాలుగా ఏదైతే ఉందో మొత్తం ఎంత గందరగోళం అయ్యాడో,
ఒక్క రూ. 4 కోసం. అంటే ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది గానీ, ఆ సిట్యుయేషన్‌లో ఆ పిల్లవాడు పడినటువంటి తపన, భయం, బాధ, దేవుడి కోసం ఏదైతే ఎంతలా తప్పించాడో అయన్నీ హాల్ మార్క్స్‌గా ఉండిపోతాయి. ఈ విధంగా జీవితం ఉంటుంది అనేది చాలా చాలా పాఠాలు, గుణపాఠాలు అన్నీ నేర్పించుంటాయి. మొత్తానికి ఇంట్లో తెలియడంతో సమస్య బాధుడితో ఎండ్ అయింది. ఏది జరిగిందో అది జరిగిపోయింది. మొత్తానికి ఎందుకు ఇవ్వలేదంటావు దేవుడు? ఒకవేళ దేవుడు ఇచ్చుంటే ఎరగకుండా అక్కడే ఉండి రోజు ప్రేయర్ చేసుకుంటా ఆ డబ్బుల్ని స్వీకరిస్తూ ఉండేవాడు. కానీ దేవుడు అట్లా పని చేయడు కదా! కష్టపడాలి. కష్టే ఫలి అన్నారు. కాబట్టి కష్టపడాలి కాబట్టి ఒకవేళ చెప్పాడు చివర్లో అందరూ ఆదిమానవుల్లాగా ఉండేవాళ్ళు. కాబట్టి దేవుడు అలా పని చేయడు. కష్టపడాలి. మంచి కనీసం జిలేబీలు కూడా తయారు చేసే ఆహ్, స్కిల్ అనేది పెంపొందించుకునేవాళ్ళు కాదనేసి ఎండ్ చేయడం అయితే జరిగింది. జిలేబీ కథ అనమాట. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి మరలా ఇంకో వీడియోలో చూద్దాం. సమ్మరీ కూడా చూద్దాం. అండ్ టోటల్‌గా మీకు వచ్చేసి ప్రతీదీ కూడా గ్రామర్ కానివ్వండి, అండ్ టెక్స్చువల్ లెసన్స్ కానివ్వండి, అండ్ సప్లిమెంటరీ రీడర్ కానివ్వండి అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీకు ఇప్పుడు ఒక 5 సెకండ్స్‌లో ఎండ్ స్క్రీన్స్ అని ఇలా వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు టోటల్ అన్నీ. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు టోటల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థాంక్స్ ఎ లాట్.